నమస్తే మిత్రుల స్వాగతం లక్ష్మీ సమాజం ఉప్పల్లో ఉన్నటువంటి మరి పోచమ్మ టెంపుల్లో రేపు బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ. మరి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ సంబంధించినటువంటి వాళ్ళు గుమ్మడల్లి నారాయణ గారు, ఈయన మాజీ కౌన్సిలర్, మరియు ఇక్కడ టెంపుల్ వైస్ చైర్మన్, అలాగనే అంజయ్య గుప్తా గారు, మన వాళ్ళు ఇక్కడ కార్యనిర్వాహక అధ్యక్షులు ఉన్నారు కనుక వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం టెంపుల్ విషయాల గురించి. చెప్పండి సార్. ఇది ఉప్పల్లో అతి పురాతనమైన దేవాలయము. దీనికి 400 ఏళ్ళ చరిత్ర ఉన్నది. ఇది ముందు చిన్న గుడి ఉండే, పెద్దలు కట్టిరు. పూర్వం రాజిరెడ్డి పటేల్ గారు అని చెప్పేసి ఆయన స్థాపించాడు. తర్వాత మేము ఇక్కడ కమిటీ ఏర్పడి 2004 సంవత్సరం నుంచి దీని ఇంత పెద్ద గుడి, పబ్లిక్ చందాలతోటి ఇంత పెద్ద గుడి కట్టేసాము. ప్రతి సంవత్సరము ఇక్కడ మేడ్చల్ జిల్లాలో లేనిది పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో ఇంత పెద్ద దేవాలయము, పోచమ్మ దేవాలయం ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. తర్వాత ఇక్కడ సుమారు 70-80 వేల మంది వస్తారు. రేపు మంది బోనాలు వస్తుంటాయి. ఇక్కడ పోతరాజులు వస్తుంటారు, పలారం బండ్లు వస్తుంటాయి. ఈ తర్వాత ఉత్సవ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ అక్కడ పలారం బండ్లు వస్తుంటాయి. మీ కమిటీ తరఫున ఇక్కడ స్పెషల్గా ఏమేమి నిర్వహిస్తారు? కళాకారుల బృందం ఏమైనా ఉంటుందా? పోలీస్ తరఫున కోఆపరేషన్ ఎలా ఉంది? పోలీసు వాళ్ళ కోఆపరేషన్ బాగుంది. మనకు జిహెచ్సి వాళ్ళ కోఆపరేషన్ వాళ్ళ కమిషనర్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. తర్వాత వాటర్ వర్క్స్ కూడా సహకరిస్తున్నారు. రోడ్ అండ్ బిల్డింగ్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో దీని పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపడానికి ఇక్కడ గ్రామ ప్రజల ఆశీర్వాదాల బలంతో, అమ్మవారి ఆశీర్వాద బలంతో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము ఇలాగే కొనసాగుతున్నది. ఒకటే మరి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? ఉప్పల్ మొత్తమా? ఏ ఏరియా ప్రాంతం మీ యొక్క ఏరియా ప్రాంతం? ఉప్పల్ మొత్తం, ఉప్పల గ్రామం, ఉప్పలు, చిలకా నగరు, బీరప్పగడ్డ, మొత్తం అన్ని కాలనీస్ బ్యాంక్ ఇక్కడ వస్తాయి. భరత్ నగరు విఐపీలు వచ్చే అవకాశం ఉందా? విఐపీలు వస్తారు. మా మంత్రి మల్లారెడ్డి గారు వస్తున్నారు, ఎంపీ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు వస్తున్నారు, తర్వాత కార్పొరేటర్లు వస్తున్నారు, తర్వాత మాజీ కౌన్సిలర్ వస్తున్నారు, మాజీ వీళ్ళు ఎవరు ప్రభాకర్ ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు, మాజీ ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఈ తర్వాత పెద్దలు కూడా వస్తున్నారు. మొత్తం మీద మరి ఇక్కడ స్పెషల్గా మీరేమన్నా భోజనాల సదుపాయాలు ఏమైనా ఏర్పాటు చేస్తారు? లేదు, ప్రసాదం, అమ్మవారి ప్రసాదాలు, పులిహోరలు, ప్రసాదాలు ఆర్యవత్స సంఘం నుంచి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము 2-3 క్వింటాలతోటి వాళ్ళ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. వాలంటీర్స్ ఏమైనా ఏర్పాటు చేశారా మీరు? ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తారు కనుక తోపిస్తారు. వాలంటీర్స్ వస్తున్నారు, వాలంటీర్స్ ఏర్పాటు చేస్తారు. వీళ్ళు కూడా సహకరిస్తారు. యువకులంతా వతందాలు వీళ్ళు పందిళ్ళు వేస్తుంటారు. తలారు వాళ్ళు ఉంటారు. ఇక్కడ 12 మంది పనిపాట్లు ఉంటారు. దీనికి అందరికీ సహకారం ఉంటాయి. 12 మందికి సహకారంతో డప్పులు, కొమ్ములు వాళ్ళు కూడా వస్తుంటారు. ఈ కుమ్మాలు కూడా బోనాలు తీస్తున్నారు. వాళ్ళు పూజలు ఇక్కడ వాళ్ళు కూడా బోనాలు ఎక్కిస్తారు. ఇక్కడ బోనం అమ్మవారికి నైవేద్యం వాళ్ళే సమర్పిస్తుంటారు ప్రతి సంవత్సరము. ఇంకేం లేదు కానీ మరి ఈ టెంపుల్ ఆవరణం మొత్తం కూడా శుచి శుభ్రతకు ఎప్పటికప్పుడు అంటే బోనం అంటే అందరు కూడా బోనం తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. శుచి శుభ్రత చాలా ఇంపార్టెంట్. మరి జిహెచ్ఎంసీ వాళ్ళతో ఎలా కోఆర్డినేషన్? జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తారు. మళ్ళీ అటు వారు కూడా ఇక్కడ మళ్ళీ ఈ కుమ్మాల పూజలు కూడా మార్నింగ్ వచ్చి దాన్ని సాఫ్ సఫాయి చేసి మొత్తం గుడి నీట్గా చేసిపోతారు. పార్కింగ్ విశేషాలు ఇక్కడ రోడ్లు ఉన్నాయి, ఖాళీ స్థలాలు ఉన్నాయి, అక్కడ కూడా పెట్టేసుకోవచ్చు అవకాశం ఉన్నది. ఎలక్ట్రిసిటీ లైటింగ్ ఎట్లా వేపించారు? అసలే వర్షం వస్తుంది కనుక మీరు ఏమన్నా స్పెషల్గా ఏమన్నా తీసుకున్నారా? వర్షం వస్తే ఏం జనరేటర్లు ఉన్నాయి, దానికి లైట్లకి ఏం ఇబ్బంది లేదు. కరెంటు కూడా పోతలేదు అప్పటివల్లే. దీని జిఎస్టీ సహకారం మాకు చాలా చేస్తున్నారు. ఏర్పాట్లు ఎంతవరకు పూర్తయినాయి? మరి రేపు మార్నింగే బోనాలు కనుక దాదాపు అన్ని పూర్తి అయిపోయినవి. 4:30కు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అక్కడి నుంచి 4:30 నుంచి స్టార్ట్ అవుతుంటుంది. రాత్రి 11-12 వరకు అవుతుంటాయి పూజలు. 12 వరకు అవుతుంది. నిన్న వర్షం రావడంతో జర డిస్టర్బెన్స్ అయింది అంతే. యాక్చువల్ దీని స్పెషల్ ఏంటంటే శ్రావణ మాసంలో ఫస్ట్ గుడి బోనాలు అవుతాయి. అంతటా ఆషాఢ మాసం అవుతాయి కదా, మా తన శ్రావణ మాసం ఫస్ట్ వీక్ అవుతాయి అన్నాడు. శ్రావణ మాసం ఫస్ట్ వీక్ అవుతాయి మా తన, అదొకటి అన్నట్టు, మొదటి ఆదివారం. మొత్తం 80,000 మంది వస్తారు అంటారు కదా. 80,000 మంది కూడా మరి క్రమశిక్షణగా ఎలాగ మీరు లైన్లో వచ్చేస్తుంటారు? ఆడవాళ్ళకి లైన్ అలా ఉంటుంది, మగవాళ్ళకి లైన్ క్యూస్ అలా ఉంటుంది. వాళ్ళకు దర్శనానికి లోటు లేకుండా పోలీసు వాళ్ళ సహకారంతో వాళ్ళు లైన్లో పంపిస్తారు. ఎలాంటి ఇబ్బంది ఒత్తిడి కానీ ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి కూడా మేము
బోనాలు వచ్చేదానికి కూడా వేరే ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా మేము పని బాటల మూలంగా ఇప్పుడు మేము దాదాపు 400 సంవత్సరాల నుండి మరియు మేము మా తాతలు ముత్తాతల నుండి మేము అదే కంటిన్యూ చేసుకుంటా ఇలా పందిర్లు వేసుకుంటా ఇలా కంటిన్యూ చేస్తున్నాము. మరి ఎవరికి ఇబ్బంది కాకుండా మేము కూడా వాలంటరీగా మేము కూడా ఇక్కడ ఉండి మాకు తోచినంత మేము కూడా ఇక్కడ వాలంటరీగా ఒక ఈవినింగ్ వరకు ఉండి చేస్తాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటామని చెప్తున్నాం.